ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు యూడైస్ పోర్టల్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి. సో యూడైస్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ స్కూల్ లాగిన్ డీటెయిల్స్ తోటి యూడైస్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మన స్కూల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఏ క్లాసెస్ నుంచి ఎక్కడ వరకు ఉంది, మన స్కూల్ టైప్ అన్నీ డిస్ప్లే అవుతాయి. దాన్ని క్లోజ్ చేయండి. మన టోటల్ స్కూల్ క్లాసెస్ రోలు అన్నీ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము మన స్కూల్లో కొత్త సెక్షన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. సో కొత్త సెక్షన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్కూల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దాంట్లో స్కూల్ డీటెయిల్స్లో ఉన్న ట్యాబ్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత అందులో ఫస్ట్ది స్కూల్ ప్రొఫైల్, స్కూల్ ప్రివిలేజెస్, స్కూల్ మేనేజ్మెంట్, ఇలా రిక్వెస్ట్ మేనేజ్మెంట్ 4 డిస్ప్లే అవుతాయి. సో మనము సెక్షన్ సెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేద్దాం. సెక్షన్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ప్లేస్ డిస్ప్లే అవుతుంది ఇలాగా. సో ఇక్కడ అన్నీ మీ పాఠశాలలో ఉన్న క్లాసెస్ డిస్ప్లే అవుతాయి. దాని మీద ఎక్స్పాండ్ ఆల్ సెక్షన్స్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు దాకా మన పాఠశాలలో క్లాసులకి ఎన్ని సెక్షన్లు ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 6th క్లాస్ ఏ సెక్షన్ మాత్రమే ఉంది. సో దీనికి కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుని ఆ క్లాస్కి ఏదైనా పేరు నేమ్ పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని అప్డేట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనము కొత్త సెక్షన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ చూసారా యాడ్ సెక్షన్ అని ఉంది చూసారా, దీంట్లో సెలెక్ట్ క్లాస్ 6ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏ అనే సెక్షన్ ఉంది కాబట్టి మనం ఏ సెక్షన్ క్రియేట్ చేసుకోవాలో చూపిస్తుంది ఆటోమేటిక్గా. సో బి అనే సెక్షన్ క్రియేట్ చేయాలి. సో దీనికి ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ మీరు కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు, అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. సో మనం సెక్షన్ బి అని పెట్టిన తర్వాత యాడ్ సెక్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 6th క్లాస్కి బి అనే సెక్షన్ క్రియేట్ అయిపోయింది చూసారా. సో ఇదివరకు గతంలో ఏ అనే సెక్షన్ మాత్రమే ఉంది. ఇలా ఇప్పుడు రెండవ సెక్షన్ మనం క్రియేట్ చేసాం యాడ్ సెక్షన్లోకి వెళ్ళి. సో బి క్రియేట్ అయింది. సో మనం ఇంకొకటి కావాలంటే మళ్ళీ 6th క్లాస్లో ఇంకో సెక్షన్ కావాలి. సో చూసారా ఆల్రెడీ మనము ఏ సెక్షన్ బి సెక్షన్ క్రియేట్ చేసాం కాబట్టి సి అనే సెక్షన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. సో మళ్ళీ దీన్ని యాడ్ సెక్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సి అనే సెక్షన్ కూడా యాడ్ అయింది. ఇదే విధంగా మనము అన్ని క్లాసులకి చేసుకోవచ్చు. ఇప్పుడు 7th క్లాస్కి చేసుకోవాలి. 7th క్లాస్లో చేసుకోవాలన్నా ఇప్పుడు చూడండి 7th క్లాస్లో ఆల్రెడీ గతంలో ఏ అనే సెక్షన్ మాత్రమే ఉంది. ఇప్పుడు దీంట్లో మనం బి అనే సెక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. సో నేను క్లాస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్గా సెక్షన్ టు బి జనరేటెడ్లో బి డిస్ప్లే అయింది. ఎందుకని ఆల్రెడీ అక్కడ ఏ అనే సెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు బి అనే సెక్షన్ డిస్ప్లే అయింది. సో ఫైనల్లీ యాడ్ సెక్షన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా 7th క్లాస్లో కూడా బి అనే సెక్షన్ వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము ప్రతి క్లాస్కి కూడా ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి అది యాడ్ అయ్యిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఇందాక మనం చూడండి యాడ్ అయ్యిందో లేదో తెలుసుకుందాం అనుకుందాం. ఎక్స్పాండ్ ఆల్ సెక్షన్స్ క్లిక్ చేయండి. చూసారా ఇందాక మనం ఏ సెక్షన్ 6th క్లాస్లో ఏ సెక్షన్ క్రియేట్ చేసాం, బి సెక్షన్ క్రియేట్ చేసాం, అలాగే సి సెక్షన్ కూడా క్రియేట్ చేసాం. అండ్ అగైన్ 7th క్లాస్లో ఏ సెక్షన్ మాత్రమే ఉంది, మనం బి సెక్షన్ క్రియేట్ చేసాం. దీనికి కావాలంటే ఉంచాలంటే సేవ్ చేసి ఉంచుకోవచ్చు, లేకపోతే డిలీట్ అని బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన అడిషనల్ సెక్షన్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఏ సెక్షన్ కావాలంటే ఏ తరగతికి ఏ సెక్షన్ కావాలన్నా ఎన్ని సెక్షన్లు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.